वागीशाद्यासु मनसः सर्वार्थानुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमानुविदानम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणे वासिष्ठाय नमः। సభలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ, ఉపస్థితులై ప్రేక్షకులుగా ఉన్నటువంటి మహాత్ములైన మీ అందరికీ అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, ఏదో వేదిక పైన కూర్చొని ఉపన్యాసం చెప్పాలనేటువంటి కాంక్ష కన్నా మన తెలంగాణ ప్రాంతంలో అనేక మంది మహాత్ములు, పండితులు, సాధు సత్పురుషులు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మహాత్ములైనటువంటి మిమ్మల్ని అందరినీ దర్శించి వెళ్ళాలనేటువంటి కాంక్షతో వచ్చినటువంటి నన్ను వేదిక పైన ఎక్కించి ఈ రెండు మాటలు మాట్లాడమని శాసించి ఆదేశించినటువంటి పెద్దలకు నేను అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ నా రెండు మాటలను మీ యొక్క ఉంచుతాను. ముప్పై 33 కోట్ల మంది దేవతలు బ్రాహ్మణుని యొక్క శరీరంలో ప్రవేశించి ఉంటారు. అందుకని బ్రాహ్మణుడు చాలా శ్రేష్టమైన వాడు. ఒకవేళ నమస్కరిస్తే అతనికి పదే నమస్కరించాలి, కానీ ఏ ఒక్క సమయంలో సందర్భంలో కూడా అతన్ని విమర్శించకూడదు అని వేదమే స్పష్టంగా ఈ మాటను చెప్పినాను. ఎందుకు ఒక వర్గానికి, ఒక బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి స్థానాన్ని అంత గొప్పగా వర్ణించినది వేదమే అని ప్రశ్న వేస్తే, తనకు వచ్చినటువంటి జన్మనంతా కూడా ధర్మాచరణ విషయంలో తాను గడుపుతూ ఉంటాడు కాబట్టి, నిద్ర లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు నిరంతరం ధర్మాచరణ చేస్తూ కాలాన్ని గడుపుతాడు కాబట్టి దివే నమస్కూర్య నాశ్రీలని కీర్తయే, పదే దానికి నమస్కారం చేయాలి. స్వర్గలోకం లేదా దేవతలకు, సత్యలోకం లేదా బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు సత్యాది లోకాలు లేవా? దేవతలైన మీరంతా ఎందుకయ్యా ఆయన శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తూ ఉన్నారు అని ప్రశ్న వేస్తే, ఏ లోకాలు శాస్త్రాల్లో ప్రతిపాదింపబడ్డాయో, ఇంద్రచంద్రాది లోకాలు, వాటన్నిటికీ ఆధిపత్యాన్ని వహించేటువంటి ఏ దేవతలుగా కీర్తింపబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా భారతదేశంలో జన్మించి ధర్మాచరణ చేసిన వాళ్ళే తప్ప, భారతదేశంలో జన్మించి ధర్మాన్ని ఆచరించకపోతే ఆ లోకాలకు అధిపతులు అయ్యేవాళ్ళే కాదు. కాబట్టి ధర్మాన్ని ఆచరించే వాళ్ళే చాలా శ్రేష్టమైన వాళ్ళు అని అంటారు దేవతలు. ఏతదేవహి దేవా గాయంతి అని భాగవతంలో పరమ ఉత్కృష్టమైనటువంటి అనేక లోకాల్లోకెల్లా ఈ భారతదేశం ఎందుకు ఇంత ఉత్కృష్టమైనది? భారతదేశాన్ని గురించి దేవతలు కూడా ఈర్ష్యపడుతూ ఉంటారు. ఎందుకు అనంటే, ఇక్కడ పుట్టినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళు నిరంతరం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ధర్మాచరణ వల్ల వాళ్ళకి గొప్పమైనటువంటి స్థానాలు లభిస్తూ ఉంటాయి అని భావించి దేవతలే మన భారతదేశాన్ని గురించి ఈర్ష్యపడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, ధర్మాచరణ చాలా శ్రేష్టమైనది అని భావించి. అందుకనే వేదము ఇంకో చోట చెప్పినది, ధర్మేణ పాపమ పనుదతి
ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. ధర్మాన్ని ఆచరించాలి అని అంటే ఎందుకు ధర్మాన్ని ఆచరించాలి అని ప్రశ్న వేస్తే వేదమే స్పష్టంగా చెప్పినది ధర్మేణ పాపమపనుదతి. ధర్మాన్ని ఆచరించడం వల్ల పాపము దొరికిపోతుంది. ఈ ఒక్క వాక్యాన్ని స్వీకరించి వ్యాస భగవానుడు పురాణాల్లో, జగద్గురు శంకరాచార్యుల వారు వారి భాష్యాల్లో అనేక సందర్భాల్లో ఉల్లంఘించినారు. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు జీవుడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ధర్మాచరణ తప్ప ఇంకొకటి కాదు అని. ఏమిటి ధర్మాచరణ? ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఫలము అంటే పాపము యొక్క తొలగింపే. ఎంతవరకు వీడు పాపాలను ఆచరిస్తూ ఉంటాడో ఆ పాపాలన్నీ అంతఃకరణగత మాలిన్యాన్ని పెంచుతాయి. ఎంతవరకు అంతఃకరణం మలినమై ఉంటుందో అంతవరకు భగవంతుని యొక్క సాక్షాత్కారం జరగదు. అందుకని పాపాలు తొలగించుకోవాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాచరణం మించి పాపాలను తొలగించేటువంటి ఇంకొక సాధన లేదుగాక లేదు. అందుకని ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. అందుకని ధర్మమే చాలా శ్రేష్టమైనటువంటిది. మానవుడిగా జన్మించిన ప్రతివాడు కేవలం ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు అని కాకుండా సకల ప్రాణులను ఉద్దేశించి మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ధర్మాన్ని బోధించినాయి. ఒకవేళ ధర్మాన్ని గనక ఆచరించకపోయినట్టయితే ధర్మాచరణ లేనటువంటి మానవులను ఉద్దేశించి భాష్యకారులు జగద్గురు శంకరాచార్యుల వారు అంటారు, పశువాధిష్ఠా విశేషాతు. పశువులకు మానవులకు తేడా అనేటువంటిది ఉండదు. అందుకని ధర్మాన్ని ఆచరించాలి. తస్మాత్ ధర్మం పరమం వదంతి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు కావలసినటువంటి ఏ పనులైనా నెరవేర్చుకోవాలి అని అంటే వాళ్ళు చేసే ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటి అంటే ధర్మిష్ఠులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమీపానికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే దొరుకుతుంది. ధర్మాన్ని ఆచరించే వాడికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? వాడు ఎంత గొప్పవాడై ఉంటాడు అనంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఎన్నో ఆఖ్యానాలు, ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుడింటికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఇంటిలో ఆ యజమాని లేడు కాబట్టి ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ఇల్లాలని అడిగినాడు, అమ్మా ఎటు వెళ్ళినాడు మీ యజమాని అంటే సూర్యమండలానికి వెళ్ళినాడయ్యా. అయితే యజమాని లేకపోతే నేను లోపలికి రాను, ఇక్కడే కూర్చుంటాను అని 7 రోజులు ఇంటి బయటనే కూర్చోనున్నాడు. ఆ యజమాని సూర్యమండలం నుండి వచ్చినాడు, లోపలికి వెళ్ళి అతిథిని ఆహ్వానం చేసినాడు. వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణుడు ఉన్నాడో ఆయనను అడుగుతున్నాడు, అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? నేను సూర్యమండలానికి వెళ్ళి వచ్చినానయ్యా. ఈనాడు సూర్యమండలంపైకి ఒక ఉపగ్రహాన్ని పంపితే మనం ఇంత గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాము. కానీ ప్రాచీన కాలంలో శరీరాన్ని ధరించినటువంటి మహాత్ములు, ధర్మాచరణ చేసినటువంటి మహాత్ములు సూర్యమండలానికి కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళి వచ్చినట్టుగా వెళ్ళి వచ్చేవారు. ధర్మాచరణ ఎంత గొప్పది. ఏమయ్యా ఎటు వెళ్ళినావు అంటే సూర్యమండలానికి వెళ్ళినాను అని అంటే ఈ వచ్చిన అతిథి అడుగుతున్నాడు, సూర్యమండలంలో నీవేం చూసినావు అనంటే ఏమైనా విచిత్రాలు నీకు కనబడ్డాయా అంటే ఏమైనా విచిత్రాలు కనబడదేమిటయ్యా, అన్ని విచిత్రాలు వింతలు విశేషాలే అన్నాడు. ఆ వింతలు విశేషాలు ఏమిటో కొన్ని చెప్పు అన్నాడు అతిథి బ్రాహ్మణుడు. అప్పుడు ఆయన చెప్పుతూ అన్నాడు, సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఉన్నాడో ఆయన కేవలం ఒకే చక్రము కలిగినటువంటి రథం పైన వేగంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. 4 చక్రాలు లేవు. తెల్లనైనటువంటి గుర్రాలు వాయువేగ మనోవేగాలతో పరిగెత్తేటువంటివి 7 ఉంటాయి. నడిపేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సారథి, వానికి తొడలు ఉండవు, ఇక్కడి వరకే శరీరం ఉంటుంది, అంత వేగంగా నడిపిస్తూ ఉంటాడు. ఇంకో విచిత్రం ఏమిటి అంటే
సూర్యుడు అంత వేగంగా పరిగెడుతూ ఉంటే సూర్యుని ఎదుట ఉండి 60,000 మంది బొటన వేలంతో శరీరం కలిగినటువంటి వాళ్ళు వాలాఖిల్యులోని పేరు గల వాళ్ళు వెనకకు పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళ గొప్పతనం ఎంతగా ఉంటుంది చెప్పండి. వెనకకు వాళ్ళు వెళుతూ ఉంటే సూర్యుడు వాళ్ళని అనుసరించి ముందుకు ప్రయాణం వెళుతూ ఉంటాడు మహావేగంగా. సరే, ఇటువంటివి ఎన్నో విశేషాలు చెప్పి చివరికి ఒక విశేషం చెప్పినాడు. సూర్యమండలంలో నేను ఈనాడు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఇంకొక సూర్యుడు ఉదయించినాడు. ఇదేమిటి, సూర్యమండలంలో ఒక్కడే కదా ఉండవలసిన వాడు సూర్యుడు, ఇతనెవరు అని ఆలోచిస్తూ ఉండగా నా ఆలోచన సమాప్తి కాకపూర్వమే ఇక్కడ ఉదయించినటువంటి సూర్యుడు వెళ్ళి ఆ సూర్యునిలో ఏమైపోయినాడు. సూర్యుని దగ్గర దాకా వెళ్ళినాను నేను. అయ్యా, సూర్యమండలంలో తమరొక్కరే కదా కనిపించేది, ఇప్పుడు ఈ ఉదయించిన సూర్యుడు ఎవరు, నీలో లయమైనాడు ఎట్లా, ఆయన చేసినటువంటి పుణ్యం ఏమిటి అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్తూ అన్నాడు, ఆయన భారతదేశంలో పుట్టి బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడై వేదశాస్త్రాలను అధ్యయనం చేసి సకాలానికి సంధ్యోపాసన చేస్తూ ఉన్నటువంటి వాడై ప్రతిగ్రహణాలు ఏవీ లేకుండా అరణ్యాల్లో ఉన్నటువంటి బీజాలు ఉంటాయో వాటిని మాత్రమే సేకరిస్తూ స్వీకరిస్తూ ఆహారంగా వాడి జీవితం అంతా కూడా నాకు సంబంధించిన ఉపాసన చేసినాడు, నాకు సంబంధించిన ధర్మాన్ని ఆచరించినాడు. మరణించిన తర్వాత వాడు నా లోకానికి వచ్చినాడు. నువ్వు చూసినావు కదా, నా స్వరూపాన్ని ఉంది, నాలో లేనినాడు. ధర్మం అంటే ఇంత గొప్పగా ఉంటుంది. ఆచరించే సమయంలో మనకు ధర్మం అది కష్టంగా అనిపిస్తుంది. ఈ ధర్మం నాకేమిస్తుంది అని అనిపిస్తుంది. కానీ కాలాంతరంలో ఈనాడు మనం సూర్యుని పైకి వెళ్ళేటువంటి ఉపగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. కానీ మనమంతా కూడా సూర్యమండలానికి వెళ్ళాలి అని చెప్పనంటే, ఒకవేళ మనం శరీరంలోనే వెళ్ళాలి అని చెప్పి ఆ దేవతా స్వరూపాన్ని మనం పొందాలి అంటే ధర్మాచరణ తప్పితే ఇంకొక మార్గం లేదు లేదు. అందుకనే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ కూడా తాను అవతరించి లోకానికి ఉపయోగపడేటువంటి ఎన్నో పనులను చేయడానికి అనేక మంది దుష్టులను శిక్షించి శిష్యుల యొక్క సంరక్షణ చేయాలి అనేటువంటి సందర్భంలో కూడా ప్రభువైనటువంటి పరమాత్మ కూడా ఎవరు ధర్మాన్ని నైరంతర్యంగా ఆచరిస్తారో వాళ్ళను గురువుగా స్వీకరించి తన యొక్క అవతార ప్రయోజనాన్ని కొనసాగించినాడు తప్ప తాను స్వతంత్రించి ప్రవర్తించలేదు. అంటే ధర్మానికి ఎంతటి గొప్పైనటువంటి స్థానం ఉన్నది మన వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఒకసారి ఆలోచించింది. ఒక గురువు శిష్యుడు ఇద్దరు కూడా మహాధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తులే. గురువు గారు ధర్మాన్ని ఆచరించి యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి అనేక గొప్పనైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడై ప్రయాణం వెళుతూ ఉంటే ఒక ఇంటిలో వివాహం చేస్తున్నటువంటి దంపతులకు సంతానం లేక, అయ్యా మాకు సంతానాన్ని అనుగ్రహించండి, మీరు మహాతపశక్తి సంపన్నులు ధర్మిష్ఠులు కదా అని అంటే ఆయన ఒక పండును అభినందించి ఇచ్చినాడు. ఈ పండును మీరు తినండి, కాలాంతరంలో మీకు సంతానం అవుతుంది. అయ్యా, పుట్టేటువంటిది పిల్లవాడా లేకపోతే అమ్మాయా అబ్బాయా అని అడిగితే అప్పుడు ఆ గురువు గారు అన్నాడు, తప్పకుండా మీకు పిల్లవాడే పుడతాడు దీన్ని భక్షించినట్టయితే అని ఆ మంత్రించినటువంటి పండునిచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. ఆ ఫలాన్ని భక్షించినది, కాలాంతరంలో గర్భాన్ని ధరించినది. ఆ తర్వాత సుమారు 6-7 నెలలు గడిచిన తర్వాత ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి మహాత్ముని యొక్క శిష్యుడు ఆయన కూడా మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది సిద్ధుడైనటువంటి వాడై ప్రయాణం అటు పక్కన వెళుతూ ఉంటే ఈ దంపతులు ఆయనను సత్కరించి నమస్కారం చేసి, మా అమ్మాయి గర్భవతి ఉన్నది, గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు ఆడనా మగనా చెప్పండి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆ శిష్యుడు ఏమన్నాడు అని అంటే, పుట్టేది అమ్మాయి అన్నాడు. అప్పుడు వాళ్ళు దిగ్భ్రాంతిని గురైనటువంటి వాళ్ళై ఆ భార్యాభర్తలు ఏమన్నారు, మీ గురువు గారు పండించే సమయంలో మా అమ్మాయికి పిల్లవాడు పుడతాడు, పుత్రజన్మ అవుతుంది అని చెప్పినారు, మీరేమో అమ్మాయి పుడుతుంది అని అన్నారు. అనగానే ఒక్కసారి కోపానికి వచ్చి, మా గురువు గారి యొక్క అనుగ్రహం వలన ఈ గర్భం వచ్చిందనే విషయాన్ని చేయకుండా నన్ను మీరు ఈ విధంగా ఆటలాడుతున్నారు కాబట్టి
పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా నపుంసకుడు పుట్టుగాక అని శాపం పెట్టిపోయింది. ధర్మాచరణలో ధర్మ సంస్థాపనలో ధర్మాచార్యులు అంశంపై ప్రసంగించడానికి శ్రీ డాక్టర్ దాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇచ్చారు. మీరు కూడా శృంగేరి జగద్గురు సంస్థానం ఆస్థాన పండితులు వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ సందర్భంలో ఇక ఏం చేయాలో తోచడం లేదు. కాళ్ళ మీద పడ్డారు, నమస్కారం చేసినారు. మీకు నపుంసకుడు తప్ప అటు స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టడానికి వీల్లేదు అన్నారు. వెళ్ళిపోయినాడు శిష్యుడు. కాలాంతరంలో 9 మాసాలు మోసి 10వ మాసం ప్రవేశించగానే నపుంసకుడు జన్మించినాడు. ఏం చేయాలో తోచడం లేదు తల్లిదండ్రులకు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా గురువు గారి సమీపానికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పినారు. చెప్పి, అయ్యా మా పరిస్థితి ఈ విధంగా మారిపోయినది. మీరు ఇచ్చినటువంటి ఫలాన్ని భక్షించడం వలన గర్భాన్ని ధరించినటువంటి నా అమ్మాయి కడుపులో ఉన్నది స్త్రీయా పురుషుడా అని అడిగితే స్త్రీ అని చెప్పినటువంటి మీ శిష్యుడిని మీ విషయాన్నంతా కూడా చెప్పడంతో కోపానికి వచ్చి ఈ విధంగా శాపం పెట్టినాడు, నపుంసకుడు పుట్టినాడు. అందుకని ఈ పుట్టినటువంటి శిశువు మళ్ళీ పురుషుడు కావడానికి మీరు ఏం చేస్తారో తెలియదు అని పాదాలపైన పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? గురువుగారు మహాధర్మిష్ఠుడు, మహాతపశక్తి సంపన్నుడు. బాగా ఆలోచించి జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టుగా నా ఎదుట మీరు చెప్పినారు కాబట్టి మీ విషయంలో నేను చాలా ఆసక్తితో ఉన్నాను, శ్రద్ధతో ఉన్నాను అని ఆ పిల్లవాడితో కూడుకున్న తల్లిదండ్రులను తీసుకొని గంగా తీరానికి వెళ్ళి సూర్యుని యొక్క ఉపాసన చేయడం ప్రారంభించాడు. సూర్యునికి సంబంధించినటువంటి అనేక అనుష్ఠానాల్లో త్రిచకల్ప విధానం అనేటువంటి పేరులో ఒక ధర్మానుష్ఠానం ఉంటుంది. దాన్ని ఆచరించాను. సూర్య భగవానుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలో చెప్పవయ్యా అంటే, నా అనుగ్రహం వలన పుట్టవలసినటువంటి పురుషునికి బదులు నా శిష్యుని యొక్క ఆవేశానికి గురిగినటువంటి వాడు నపుంసకునిగా జన్మించినాడు. అందుకని ఈ పుట్టినటువంటి నపుంసకుడిని పురుషునిగా మార్చాలి అన్నాడు. అంటే సూర్యుడు అన్నాడు భయపడుతూ, ఈ శిష్యుని యొక్క అనుష్ఠానం గొప్పగా ఉండడం వలన నేను ఆ పనిని చేయలేకపోతున్నానయ్యా అన్నాడు. అనగానే కమ్మడంలో నీళ్లు తీసి, ఒకవేళ నీవే గనక పురుషుడిగా మార్చలేదు అని అంటే ఈనాటి నుండి త్రిచకల్ప విధానాన్ని అనుసరించి ఎవ్వరూ కూడా ఉపాసనలు చేయకుండా ఉండేట్టుగా మాత్రమే కాదు, బ్రాహ్మణ జన్మలెత్తినటువంటి ఏ ఒక్కడూ కూడా అర్ఘ్యాన్ని నీకు వదలకుండా చేస్తాను అని చెప్పి కమండలంలో నీళ్లు తీసినాడు బ్రహ్మానుష్ఠాలైనటువంటి మహానుభావుడు. అప్పుడు ఆయన భయపడ్డటువంటి వాడై ధర్మాచరణ చేయడానికి నిరంతరం తన జీవితాన్ని కొనసాగించినటువంటి ఆ మహాత్ముని విషయంలో ఏమన్నాడు అని అంటే, తప్పకుండా నపుంసకుడిని నేను పురుషునిగా మారుస్తూ ఉన్నాను అని క్షణకాలంలోనే పురుషునిగా మార్చినాడు. ధర్మాచరణ ఎంత గొప్పది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదో ప్రాచీన కాలంలో పురాణాల్లో వేదాల్లో చెప్పబడ్డటువంటి కథాన్ని కాదు, ఇది సుమారు 300-400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ ఘటన. సామాన్యంగా పుట్టినటువంటి బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడు లేదా మనుష్య జన్మనెత్తినటువంటి వాడికి ధర్మాన్ని ఆచరించడం వలన ఇటువంటి గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ చెప్తూ ఉండగా, ఒకవేళ ఈ ధర్మమే గనక 10 మందికి ఉపయోగపడేటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి దైవజ్ఞులైనటువంటి జ్యోతిష్కులే గనక ఆచరించినారు అని అంటే ఇంకా అది చెప్పడానికి వీలేదు. ఎంత గొప్పైనటువంటి మహోపకారమై ఉంటుందో అది చెప్పడానికి వీలేదు. చిన్నతనంలో మేము అధ్యయనం చేస్తున్న సమయంలో శృంగేరి ప్రాంతంలో ఒక మహానుభావుడు జ్యోతిష్య శాస్త్రంలో ఇంకా ఆయన అధ్యయనం చేయనటువంటి గ్రంథాలంటూ ఏవీ లేవు. సమగ్రమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వాడు మహా ఉపాసకుడు. ఏదో కొంత ఆసక్తి కలిగి జ్యోతిష్యం పాఠం చెప్పుతారా అంటే, మీకు వీలున్నప్పుడు రండి అంటే అనధ్యయనాలు ఎప్పుడు మాకు అవకాశం ఉన్నప్పుడు వెళుతూ ఉండేవాడిని. ఒకనాడు మేము అధ్యయనం చేస్తున్న సమయంలో ఆ మహాపండితుడు ఎవరో తమల్ని దర్శించడానికి వచ్చినారు అని వేరే శిష్యుడు వచ్చి చెప్పితే ప్రవేశపెట్టండి అన్నాడు. వచ్చి ఒక కుండలిని తీసుకువచ్చి ఇచ్చినాడు. ఇవ్వగానే కుండలిని చూసి దాన్ని ఒక్కసారి మలిచి విసిరిపెట్టినాడు. నా దగ్గరికి నేను రావడానికి వీల్లేదు. ఎందుకు అని మేము ప్రశ్న వేస్తే నాకేం సమాధానం చెప్పినాడు అంటే, ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన
నిన్నటి రోజున ఒక హత్య చేసినాడు, నరహత్య. ఒక లాడ్జింగ్లోకి వెళ్ళి ఏదో గొడవ జరిగితే హత్య చేసినాడు. ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకోసం చాలా తాపత్రయపడ్డాడు, ఆ ప్రయత్నాలన్నీ సాగించినాడు. మరి ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చినాడు అని అంటే, నా పైన ఏ విధమైనటువంటి దోషారోపణ రాకుండా నేను జైల్లో పడకుండా ఉండేందుకు ఏదైనా మార్గం ఉంటే సూచించండి అని అడగడానికి వచ్చినాడు. అందుకని ఈ మూర్ఖుడిని తీసుకువెళ్ళి అవతరించి వెళ్ళగొట్టిన తప్ప లోపలికి మాత్రం ప్రవేశపెట్టకండి. మీకు ఎట్లా తెలిసింది గురువు గారు అంటే, జ్యోతిష్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా అద్భుతమైనటువంటి శాస్త్రము. ఏ విధంగానైతే వేదాంతము శాస్త్రము, ఏ విధంగా మీమాంసా శాస్త్రము, 6 శాస్త్రములు ఎంత గొప్పనైనటువంటి స్థానాన్ని అధిష్ఠించి ఉన్నాయో, జ్యోతిష్య శాస్త్రం కూడా అటువంటిదే ఉన్నది. కానీ ఆధునికులైనటువంటి లౌకికులైనటువంటి వ్యక్తులు, సామాన్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా జ్యోతిష్యము అనగానే, జ్యోతిష్యం అనేటువంటిది కేవలము జాతక భాగానికి సంబంధించినది, ఫలభాగానికి సంబంధించినది అని మాత్రమే స్వీకరించడము ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసినటువంటి ఏ దైవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు చెప్పినటువంటి మాట యథార్థం కావాలి అని అంటే 100కి 100 వాళ్ళు జన్మతః ఉపనీతులైనటువంటి వాళ్ళే. ఉపనయనం చేసుకున్న నాటి నుండి మొదలుకొని ధర్మాన్ని కనుక ఒకవేళ ఆచరించే వాళ్ళే కనుక అయ్యున్నారు అని అంటే, వాచమర్థోనుధార, వాళ్ళు అన్నటువంటి ఏ మాట ఉంటుందో ఆ మాట 100కి 100 యథార్థం అవుతుంది. అందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు. అందుకని ఎవరు జ్యోతిష్కులై ఉంటారో కేవలం జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాకుండా వాళ్ళు ఉపాసనా భాగాన్ని, ధర్మానుష్ఠానాన్ని చక్కగా అనుష్ఠించి ఆ ఉపాసనా భాగాన్ని కనుక ఒకవేళ తెలుసుకొని వాటి ఎందు నిష్ఠాగరిష్ఠులై కనుక ఉన్నారు అంటే లోకానికి ఎంత ఉపకారం, బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉంటుంది. మా అమ్మగారికి అనారోగ్యమైనది, ఆ విషయాన్ని వారికి తెలియపరచగానే వారు ఏమన్నారు అంటే, నాయన మీ అమ్మగారికి జాతకం లేదు కదా, అందుకని ఫలానా నక్షత్రం అది ఇది తెలుసుకున్నటువంటి వారే నేను అడిగినటువంటి ప్రశ్నను అప్పుడేమన్నారు, తక్షణము నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి మీ ఊరికి, మీ అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉన్నది, ఒకవేళ నేను చెప్పినటువంటి అనుష్ఠానాన్ని కనుక నీవు ఆచరించలేదు అంటే 9 రోజుల్లో మీ అమ్మగారు మరణిస్తారు అన్నారు. పాఠాలను పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినాను. వారు ఒక మృత్యుంజయ మహామంత్ర విధానాన్ని సూచించినారు. 1000 సార్లు ఆ మహామృత్యుంజయ హోమాన్ని చేయడానికి 100 సార్లు ఏ సమిధులతో హోమం చేయాలనేటువంటి పద్ధతిని అంతా చెప్పినారు. సరిగ్గా ఆ విధానాన్ని నేను వెళ్ళే వరకు మా అమ్మ చాలా బాధాగ్రస్తురాలై ఉన్నది, రోగగ్రస్తురాలని, కడుపు నొప్పి. ఎంతమంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూపెట్టినా వాళ్ళంతా చేతులెత్తేసినారు. సరిగ్గా వారు సూచించిన ప్రకారంగా ఈ ధర్మాన్ని నేను ఆచరించినాను. 9 రోజుల్లో లేచి కూర్చొని హాయిగా మళ్ళీ తన జీవనాన్నంతా కూడా కొనసాగించినది. విచిత్రం ఏమిటి అంటే, దానికి అనారోగ్యమై 20 ఏళ్ల తర్వాత అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చి ఆసుపత్రికి తీసుకువెళితే, ఆసుపత్రిలో ఆ టెస్టులు చేసిన తర్వాత వైద్యులు ఏమన్నారు అని అంటే, మీ అమ్మ 20 ఏళ్ల క్రితమే మరణించవలసినది, ఇన్నేళ్ల వరకు ఎట్లా బతుకున్నదో మాకే తెలియడం లేదు అని అన్నారు. ఎంత ఆశ్చర్యం జరిగింది. 20 ఏళ్ల క్రితమే మరణించవలసినది ఎందుకు ఇంకా ఇంతవరకు బ్రతుకున్నదో మాకు మాత్రం తెలియడం లేదు అని పెద్ద వైద్యులంతా ఈ మాట అన్నారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినది, ఓహో, శృంగేరిలో ఏ దైవజ్ఞులైనటువంటి మహాత్ముడైనటువంటి మా గురువు గారు ఉన్నాడో ఆయన ఉపదేశించిన ప్రకారంగా ఆ ధర్మాన్ని నేను ఆచరించడం వలన ఈనాడు మా తల్లిని మేము 20 సంవత్సరాల వరకు నేను చూడగలిగినాను. అందుకని ఎవరైతే లోకంలో దైవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఎటువంటి సామర్థ్యం ఉండాలి అంటే, ఒకవేళ నోరు జారి నీకు పుట్టబోయేటువంటిది అమ్మాయి అని అన్నాడు అనుకోండి, అమ్మాయికి బదులు అబ్బాయి పుట్టినాడు, పుట్టినటువంటి ఆ అబ్బాయిని అమ్మాయిగా మార్చేటువంటి సామర్థ్యమే కనుక ఆ దైవజ్ఞుడికి ఉన్నది అంటే, ఇంకా ఆ దైవజ్ఞుడి సాక్షాత్తు పరమేశ్వరుడితో సమానమే. అటువంటి సామర్థ్యం వానికి ఎట్లా వస్తుంది అంటే, అది కేవలం ధర్మాచరణ వలన మాత్రమే సంక్రమిస్తుంది. ఒక ఇతిహాసంలో వ్యాస భగవానుడు చెప్తాడు, మహారాజు గారికి సంతానం లేదు, సంతానాన్ని పొందాలి. అందుకని ఆయన గురువు గారిని ఆశ్రయించినటువంటి వాడు ఒక పుత్రకామేష్టి యాగాన్ని ఆచరిస్తున్నాడు. యాగం పెద్ద ఎత్తున జరిగినది.
ఆనాటి కాలంలో ఏ దానిలో లోపం లేదు. చివరికి ఏమైనది, యజ్ఞాన్ని ఆచరించిన తర్వాత పిల్లవాడు పుడతాడు అని గురువుగారు చెప్పితే పుట్టింది అమ్మాయి. రాజుగారికి చాలా బాధ కలిగినది. గురువుగారిని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేసి పుత్రుడు పుడతాడు అని మాకు మీరు ఆశీర్వాదాన్ని చేసినారు, దానికి బదులు అమ్మాయి పుట్టినది ఇదేమిటి అని ప్రశ్న చేసినాడు సభలోని. అప్పుడు ఆ సంవత్సర క్రితం ఆచరించినటువంటి ఆ యజ్ఞ సమయంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేస్తున్నారు. జరిగినది ఏమిటి, అసలు ఎక్కడ లోపం జరిగినది? ధర్మాన్ని కనుక ఒకవేళ ఆచరించినాడు వ్యక్తి అంటే ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఫలం అనేది ఎక్కడా దొరకదు. ఒక ధర్మాన్ని ఆచరించిన తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటి ఫలాన్ని వీడు పొందినాడు అని అంటే ఎక్కడనో ధర్మంలో లోపం జరిగి ఉండవచ్చు. అందుకని సంవత్సర క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తన శిష్యులందరినీ చేరదీసి అసలు ఏమి జరిగిందో చెప్పండి. ఆనాడు పుత్ర ప్రాప్త్యర్థం అని సంకల్పం చేసినాము, చేయగా పుత్రికా ప్రాప్తి ఎట్లా జరిగినదో, అందుకని ధర్మాచరణలో ఏదో లోపం జరిగినది, చెప్పండి ఏం జరిగినదో అని అంటే అప్పుడు ఒక శిష్యుడు ఏమన్నాడు అని అంటే, సంకల్పం చేసిన తర్వాత కోతగా వ్యవహరించే నా సమీపానికి రాజుగారి భార్య వచ్చి రాజుగారికి కొడుకు కావాలి అన్నది, కానీ నాకు మాత్రం అమ్మాయి కావాలి అన్నది, మీరే కదా హోమం చేసేది, అందుకని సంకల్పం చేసి హోమం చేసే సమయంలో మాత్రము అమ్మాయి కావాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని హోమం చేయండి ఆమె చెప్పింది. కాలాంతరంలో ఆ హోమం సమాప్తమైనది, పుత్రుడికి బదులు పుత్రిగా జన్మించినది. అప్పుడు ఈ గురువు గారు రాజుగారితో అన్నాడు, ధర్మమును ఆచరించడం వలన ఏ విధమైనటువంటి లోటు అనేటువంటి దొరకదు, ఒకదానికి ఒకటి ఫలం అనేటువంటిది దొరకదు, కానీ ఆచరించే సమయంలో మంత్రములలో తేడా వచ్చిన, ఆచరించే సమయంలో క్రియాకలాపంలో తేడా వచ్చిన, ఆచరించే సమయంలో మనస్సులో కలిగినటువంటి సంకల్పాల్లో భావాల్లో కనుక తేడా వచ్చిన ఫలంలో తేడా వస్తుంది. ఇటువంటి విషయాలను గ్రహించేటువంటి సత్తా సామర్థ్యము కనుక ఉండే కనుక దైవజ్ఞుడై ఉన్నాడు అని అంటే ఇంకా అంతకంటే మించినటువంటి గొప్ప ఇంకా ఈ బ్రహ్మాండంలో ఇంకొకటి లేదు. ఇప్పటిదాకా మీరు గమనించినారు, ఒక సూర్యుడిని ఎదిరించేటువంటి సామర్థ్యం, ఒక సూర్యమండలాన్ని ఛేదించుకొని ఒక గ్రామానికి వెళ్ళి వచ్చినట్టుగా వెళ్ళి రావడం, ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతాయి అంటే కేవలం ధర్మాన్ని ఆచరించిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో స్పష్టంగా చెప్పబడ్డది. అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ధర్మజ్ఞులంతా కూడా ఆచరించి లోకానికి ఉపయోగపడేటువంటి రీతిలో అందరూ కూడా ఈనాటి వరకు కొనసాగుతూ వస్తున్నారు. మిగతా భారతదేశంలోని విషయాలు ఎట్లా ఉన్నా కానీ మన తెలంగాణ ప్రాంతంలో అటువంటి దైవజ్ఞులు ధర్మాచరణ సంపన్నులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా ఈనాడు ఇక్కడ చక్కగా సమావిష్టులై లోకానికి ఉపయోగపడేటువంటి రీతిలో ఏ విధంగా దైవజ్ఞులమైనటువంటి మనమంతా కూడా ధర్మాన్ని ఆచరించాలనేటువంటి దివ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సభలో ప్రవహిస్తున్నటువంటి గంగలో గంగా ప్రవాహంలో ఒక మునుక వేసి వెళ్ళాలి అని వచ్చినటువంటి నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు అనేక సాష్టాంగ ప్రణామాలను తెలియజేస్తూ సభా అధ్యక్షుడైనటువంటి ప్రభాకర శర్మ గారికి కూడా అనేక ప్రణామాలను సమర్పించుకుంటున్నటువంటి వాడిని ఈ నా మాటలకు ఉపసంహారాన్ని చెప్తున్నాను. మహాదేవ్. ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత అనే ఏ మొదలైన శాస్త్ర లక్షణాలు ఉన్నాయో ఆ శాస్త్ర లక్షణాలన్నింటినీ కూడా నిరూపిస్తూ తమ ప్రసంగాన్ని పూర్తి చేశారు. శాస్త్రాధ్యయనం చేయడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది. ఇదానీ అస్మాకం కార్యకర్తారः కించిత్ ఉపకార్యం కుర్వంతి. గత సంవత్సరం 2017 తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభల్లోనూ ఈ మహాసభల్లోనూ అప్పుడు 2 రోజులు ఇప్పుడు 2 రోజులు మనందరికీ ఎంత అత్యద్భుతమైనటువంటి ఉద్దండులైన పండితుల నుంచి మనం అనేకమైనటువంటి జ్ఞానామృతాన్ని సేవిస్తున్నామో దానికి ధీటుగా షడ్రసోపేతమైనటువంటి భోజనం కూడా మనం అక్కడ ఆరంభించాం. అలాంటి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని అప్పుడు ఇప్పుడు అందించినటువంటి మా మల్కాజ్గిరి శ్రీనివాస్ వారు కేవలం నామమాత్రపు రుసుముతో మనకు ఈ భోజనాన్ని అందించారు. దానికి సౌజన్యంగా
గాయత్రి పీఠం వ్యవస్థాపకుడు శ్రీ తత్వానంద ఋషి గారు మనకు వదాన్యులుగా ఇచ్చారు. ఇంతమందికి భోజన ఏర్పాట్ల కోసం శ్రీ తత్వానంద